తెలంగాణకి రావాల్సినటువంటి నదీ జలాల అంశం గురించి, వివాదాలు అన్నిటి గురించే అడ్డుకునే ప్రయత్నం, కుట్రపూరిత మోసాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసాడు అనే విమర్శ కేసీఆర్ నోటి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా అవుతుంది. సో చర్చలు అయితే జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2.5 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వాటి మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, తెలంగాణ నదీ జలాలని దోచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విమర్శలు చేయటం వెనక కేసీఆర్ యొక్క రాజకీయ వ్యూహం ఉంది. ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత 10 ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాడు కేసీఆర్. 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 2023 వరకు అధికారంలో ఉంది కేసీఆరే. మరి అలాంటప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి విషయంలో దాని జాతీయ హోదా తెచ్చుకునేటువంటి విషయం కానివ్వండి, ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విషయంలో కానివ్వండి, దాంట్లో ఎందుకు మరి నిర్లక్ష్యం వహించారు, ఎందుకు వైఫల్యం చెందారు? ఇది ఎవరు వైఫల్యము? కేసీఆర్ వైఫల్యం కాదా? 27,000 కోట్ల రూపాయలు సుమారుగా దానికి ఖర్చు చేశారు. 80% పూర్తయిందని, మిగతా 20% కూడా పూర్తి చేసి కంప్లీట్ చేసుకొని ఉండాల్సింది కదా. ఒకవేళ జాతీయ హోదా హోదా కావాలి అనుకున్నారు, కేంద్రంలో మరి కేంద్ర ప్రభుత్వంతో కొన్నాళ్ళు బీజేపీతో కూడా సఖ్యతగా ఉన్నారు కదా. ఇక్కడ టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ రూపం మార్చుకున్న తర్వాత అయినా సరే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము అడిగిన దానికి అడగని దానికి అన్నిటికీ కేసీఆర్ మద్దతు ఇచ్చాడు. మరి అలాంటప్పుడు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మరి జాతీయ హోదా తెచ్చుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంది 2014 నుంచి 19 వరకు. అది కూడా 2018 వచ్చేకల్లా ఎన్డీఏతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2019 నుంచి కేసీఆర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇద్దరు కలిసి హాయిగా హైదరాబాద్లో దావత్తులు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. మరి అప్పుడు మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అదేవిధంగా బీజేపీ వాళ్ళతో కలిసి దానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చుగా. ఎవరు కాదన్నారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా రాకపోవటానికి ప్రధానంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో అనేకమైనటువంటి కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఇదేదో ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటుంది అనేటువంటి ఇలాంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు అసలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్ అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, 2014లో గెలిపించారు, ఏదో తెలంగాణ తెచ్చాడని. తర్వాత 18లో మళ్ళీ చూద్దాం ఏదో చేస్తాడు అనేటువంటి దాని మీద తీరా వచ్చేసరికల్లా కేసీఆర్ తను, తన కుటుంబం, కేటీఆర్ తన కొడుకు, కవిత, అల్లుడు హరీష్ రావు, వాళ్ళ కుటుంబ ఆస్తులను పెంచుకోవటం తప్ప, పదవులు వాళ్ళ కుటుంబానికి వచ్చాయి తప్ప, ఉద్యోగులు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవ్వలేదు. అదేవిధంగా నీటి సమస్యకు సంబంధించినటువంటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో కూడా అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరికీ బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏం చేశారు ప్రజలు? 2023లో ఘోరంగా ఓడించారు కేసీఆర్ని. ఆ రోజు ఇంకా ఆ తర్వాత ఏమైంది? కేసీఆర్ ఎక్కడికి పోయాడు? అసెంబ్లీకి లేదు, ప్రజల మధ్యకు వచ్చేది లేదు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు వెళ్ళి. ఇప్పుడు తీరా 2.5 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఆడిపోసుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే ఇది కారణం ఏంటి అని అంటే, కేసీఆర్కి అధికారం ఇస్తే తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాధనలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? నదీ జలాలకు సంబంధించినటువంటి అంశము, రెండవది అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఈ 2 అంశాల మీద వాళ్ళు ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఆ రెండింటినీ 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా కేసీఆర్ సాధించలేకపోయాడు కాబట్టి ఓడించారు. ఇప్పుడు ఓటమి పాలయ్యాడు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందటం కోసము ఆంధ్ర మీద మళ్ళీ విద్వేష భావాలను రెచ్చగొట్టి రాజకీయంగా మళ్ళీ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ రాజకీయ జీవితం అంతా విద్వేష రాజకీయాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆంధ్ర మీద తిట్టడం, ఆంధ్ర మీద ఆడిపోసుకోవటం, ఆంధ్ర నేతల్ని విమర్శించటం, ఇది ఆయన పని.
దీని ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఆ తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైతే రాష్ట్రం విడిపోవాలనేటువంటి సమస్యల్లో ప్రజలైతే ఆంధ్ర ప్రజల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి కావాలని కోరుకున్నారు. కానీ కేసీఆర్ లాంటి వాళ్లే విద్వేష భావాలు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం వెనక తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను కాపాడటంలో కేసీఆరే ఉండాలి అనేటువంటి ఒక భావన క్రియేట్ చేయాలనేటువంటి కుట్ర రాజకీయాలకి తెరదించుతున్నారు కేసీఆర్. ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డితో అంటగాగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డితో అంటగాగినప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? ఎవరు కాదన్నారు? ఇప్పుడు కూడా కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మంచి మిత్రులుగానే ఉన్నారు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగితే ఇక్కడే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అతిపెద్ద ఫ్లెక్సీలు వెలిసాయి. జగన్మోహన్ రెడ్డి పైన కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు. అంటే వీళ్ళందరూ మిత్రులే, మంచి మిత్రులే. ఈ విధమైనటువంటిది ఏంటి అని అంటే, ఒకటి విమర్శలు చేసేటప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి నేతలందరి మీద విమర్శ చేయడం, కేవలం చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు మీద విమర్శ? కారణం ఏంటి అని అంటే, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్టే కేసీఆర్ కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి ఒక కారణంతో అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళటం, ఆ తర్వాత టీఆర్ఎస్ను పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. ఆ అక్కసు ఇంకా లోపల ఉంది. దాంతో ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఈ విమర్శలు ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ఏదో ఈయన గోబెల్స్ ప్రచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఏ విధంగా కూడా పెట్టుబడులు లేవు, పాళ్ళు లేవు, ఇదంతా ఉత్త ప్రచారం తప్ప. అదే తరహాలో ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ప్రచారం చేస్తున్నాడు అనే విమర్శలు కూడా చేశాడు. మరి ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా అనేక డెవలప్మెంట్కి సంబంధించి వివిధ పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి 13,50,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, లక్షల కోట్లు మందికి ఉద్యోగాలు వస్తే ఇన్ని ప్రచారం చేశారు. ఏమైనా వచ్చే అట్రప్లాప్ అయ్యాడు, ఓడిపోయాడు, జనం తిరస్కరించారు. మరి ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క మాట అన్నాడా కేసీఆర్? ఒక విమర్శ చేశాడా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 2024 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఇటు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానివ్వండి, వీళ్ళు జాతీయ స్థాయి అదేవిధంగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు అనేక పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అనేకమైన రాయలసీమకు సంబంధించినటువంటి హార్టికల్చర్ హబ్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలకు సంబంధించిన, గతంలో కియాకు సంబంధించినటువంటి పరిశ్రమకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతుందిగా. జగన్మోహన్ రెడ్డి సమయంలో డెవలప్మెంట్ లేదు, అప్రజాస్వామికమైన చర్యలు. అందుకోసమనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ తిరస్కరించారు, అక్కడ కేసీఆర్ని తిరస్కరించారు. ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం జరుగుతుంటే నువ్వు అభినందించాల్సిన అక్కర్లేదు కేసీఆర్, నువ్వు అభినందించకపోయినా పర్వాలేదు. విమర్శ చేయటం అనేటువంటి అది కూడా ఏంటి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాత్రమే ఈ విమర్శలు కేసీఆర్ చేస్తున్నాడు తప్ప పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి జాతీయ హోదా తీసుకొచ్చేటువంటి విషయంలో, తెచ్చుకునేటువంటి వాళ్ళ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ వాళ్ళకి ఇవ్వద్దు అని ఎక్కడా రిప్రజెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు అలాంటిది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకున్నటువంటి క్రమంలో హరీష్ రావు, అదేవిధంగా కవిత, కేటీఆర్, కేసీఆర్తో సహా అనేక మంది పోలవరం కట్టడానికి వీలేదు, మేము ముంపుకు గురవుతాం, మీరు ఆ పోలవరాన్ని మేము అడ్డుకుంటామని ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ విధమైనటువంటి కుట్ర రాజకీయాలని తెలంగాణ ప్రజలు గమనించారు. అందుకనే మూల కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.